హలో మై డియర్ ఫ్రెండ్స్, అర్థమెటిక్లో లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్ మనం 5 వీడియోస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. ఇది 6th వీడియో. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 3 నుంచి 4 క్వశ్చన్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి అడుగుతుంటాడు. ఓకేనా? క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి కానీ ఈజీగా మనం అర్థం చేసుకుని చేయాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువుని 900 రూపాయలకు అమ్మితే 10% నష్టం వచ్చింది, అయితే కొన్న వేల ఎంత అంటాడు. ఓకేనా? సో ఒక వస్తువు ఇక్కడ చూడండి, కొన్న వేల వేసుకుంటాం, అలాగే అమ్మిన వేల వేసుకుంటాం. 900 రూపాయలకి అమ్మేస్తే ఎంత వచ్చిందంట? 10%. 10% నష్టం అంట. 10% నష్టం వచ్చిందంట. సో 10% నష్టం వచ్చింది, అయితే కొన్న వేల ఎంత? ఈ కొన్న వేల అడుగుతాడు. ఓకేనా? సింపుల్ బేసిక్ క్వశ్చన్. ఎందుకు వేసానంటే ఇప్పుడు కొంచెం పెద్ద క్వశ్చన్స్ అనేవి చెప్తాం, అవి మీకు తెలియాలంటే ఇది కొంచెం తెలియాలి. ఓకేనా? కొన్న వేల ఎలా కొనుక్కోవాలనేది తెలియాలి. ఓకే, సో ఇక్కడ 100% కానీ ఈ కొన్న వేల ఇప్పుడు కూడా సమానం. ఓకేనా? సో ఇప్పుడు 10% నష్టానికి అమ్మాము కాబట్టి ఇది ఎంతకు అమ్మామో తెలియాలంటే ఇది 10% మనం తీసేయాలి. నష్టమైనప్పుడు మైనస్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 90% అనేది అవుతుంది. ఓకేనా? సో ఈ 90% వాల్యూ అనేది 900. మనకి ఇక్కడ 100% అనేది కొన్న వేల, 100% అనేది ఎంత? ఓకేనా? సో ఇలా చేయాలి ఎప్పుడైనా. ఇప్పుడు చూడండి, మనకి ఏది కావాలో అది పైన వేసుకుంటాం. 100 అనేది మనకి కొన్న వేల కాబట్టి, కొన్న వేల అడిగాడు కాబట్టి కొన్న వేల పైన వేసుకొని తర్వాత కింద 90 వేసుకుంటాం ఇంటూ 900. ఓకేనా? సో ఇలా వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, 9కి ఈ 0కి ఈ 0, 9 1 9 10, 10 ఇంటూ 100. సో 10 ఇంటూ 100 ఎంత అవుద్ది? 1000 అవుద్ది. ఓకే, 1000. ఈ 1000 అనేది మనకి కాస్ట్ ప్రైస్, కొన్న వేల. ఓకేనా? సో ఆప్షన్ చూడండి, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇలా ఈజీగా చేస్తాం ఇలాంటివి ఇచ్చినప్పుడు. ఓకేనా? బేసిక్ కోసం ఎవరైనా బేసిక్ క్లాస్ వినకపోతే ఒక్కసారి ఫస్ట్ క్లాస్ నుంచి అన్నీ కూడా చూడండి, మీకు ఈజీగా కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకేనా? చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాన్సెప్ట్స్ ప్రతి కాన్సెప్ట్ కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వీడియోస్ నుంచి మీరు అలా కంటిన్యూస్గా నేర్చుకుని వస్తే ప్రతిదీ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇలా ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఇస్తే కొన్న వేల అనేది ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ క్వశ్చన్ చూడండి, 10 వస్తువులు కొన్న వేల 8 వస్తువులు అమ్మిన వేలకు సమానం అయితే లాభ శాతం ఎంత అంటుండవు. ఓకేనా? సో 10 వస్తువులు కొన్న వేల, 10 వస్తువులు కొన్నాడంట. ఓకే, 10 వస్తువులు కొన్నాడు. అలాగే ఈ 10 వస్తువులు 8 వస్తువులు అమ్మేస్తాడు. అర్థమవుతుందా? 10 వస్తువులు కొన్నాడు. ఒక యాపిల్స్ అనుకోండి మీరు. ఓకే, యాపిల్స్ 10 యాపిల్స్ అనేవి కొన్నాడు. ఇందులో 8 యాపిల్స్ అనేవి అమ్మేశాడు. ఇంకా 2 యాపిల్స్ అనేవి ఈయన దగ్గరే ఉన్నాయి. ఓకే, ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. 10 యాపిల్స్ కొన్నప్పుడు ఎంత అయితే డబ్బులు వచ్చాయి, అంటే ఎంత డబ్బులు ఇచ్చి కొన్నాడో 8 యాపిల్స్ అమ్మేసరికి అంత డబ్బులు వచ్చేసాయంట. అంటే చూడండి, ఇంకా 2 యాపిల్స్ ఈయన దగ్గర ఉన్నాయి. 10 యాపిల్స్ కొన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి 160 రూపాయలు కొన్నాడు. ఓకే, ఇక్కడట 8 యాపిల్స్ అమ్మినప్పుడు ఆ 120 వచ్చేసిందంట. 160. ఓకే, ఈ 160 అనేది వచ్చేసిందంట. సో ఇప్పుడు ఎంత లాభ శాతం వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? సో ఇలా సింపుల్గా ఉన్నవి కొన్నిసార్లు అర్థం కావు, ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఏం లేదు, 10 వస్తువులు ఉన్నాయి. ఈ 10 వస్తువులని కొన్నాడు ఎంతకి? 160 రూపాయలకి. ఈ 10 వస్తువుల్లో 8 వస్తువులు అమ్మేస్తే మళ్ళీ 160 రూపాయలే వచ్చింది. సో ఈక్వల్గా వచ్చేసింది. ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడో అంత డబ్బులు సంపాదించాడు. ఇంకా 2 యాపిల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఈ వస్తువులు అనేవి ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటికి మనం బయట అమ్మితే ఇడికి వచ్చేదే ప్రాఫిట్ మనకి. ఓకేనా? సో ఇలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు 160 రూపాయలకు 10 యాపిల్స్ కొనాలంటే ఒక్కొక్క యాపిల్ ఎంత కొన్నట్టు అలా తెలియాలంటే మనం 160/10 వేసి కట్ చేస్తే ఇలా వస్తుంది. సో 16 రూపాయలు. ఒక యాపిల్ 16 రూపాయలు. సో ఒక యాపిల్ 16 రూపాయలు కొన్నాడు. చూడండి, 10 యాపిల్స్ అనేవి కొంటే 160 రూపాయలు ఖర్చు అయిపోయింది. కానీ 8 యాపిల్స్ అమ్మితే 160 రూపాయలు అనేది వచ్చేసింది వీడికి. ఓకేనా? సో అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక యాపిల్ ధర అనేది పెంచే ఉంటాడు. ఓకేనా? చూడండి, తక్కువ ఉన్నవి ఇంతకు సమానమైన రేట్ వచ్చాయంటే కొంచెం రేట్ ఎక్కువే పెంచి అమ్మి ఉంటాడు. ఓకేనా? సో అలా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంతకు అమ్మాడో, ఒక యాపిల్ ఎంతకు అమ్మాడో తెలుసుకోవాలంటే ఈ 160/8 వేస్తాం. ఓకేనా? సో కట్ చేయండి. 8 2 16, 0కి 0. ఓకేనా? 20 రూపాయలకి అమ్మాడు. ఒక యాపిల్ 20 రూపాయలకి అమ్మాడు. సో ఇప్పుడు ఒక యాపిల్ 16 రూపాయలకి కొన్నాడు, ఒక యాపిల్ 20 రూపాయలకి అమ్మాడు. అలా ఈ 8 యాపిల్స్ అమ్మేసరికి 160 రూపాయలు అనేది వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు లాభం మరి ఏమవుద్ది? ఇక్కడ చూడండి, ఈ 2 యాపిల్స్ ఉన్నాయి. ఈ 2 యాపిల్సే లాభం ఆడికి. ఒక్కొక్క యాపిల్ని 20 రూపాయలకి అమ్ముతుండడు. ఈ 20 రూపాయలకి అమ్మేటప్పుడు ఈ 2 × 2 చేస్తే మనకి 40 వస్తుంది. ఓకేనా? ఈ 40 రూపాయలే వాడికి వచ్చిన లాభం. ఓకేనా? సో ఇక్కడ 40 ఉంది. ఆన్సర్ ఇది పెడతామా? వాడు ఏమడిగాడో చూడండి, ఇదే మిస్టేక్. 40. సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు సమానమైతే లాభ శాతం ఎంత అంటాడు. 10 వస్తువులు కొన్న వేల 8 వస్తువుల అమ్మకం వేలకు సమానమైతే లాభ శాతం ఎంత అంటాడు. ఓకేనా? సో లాభ శాతం కావాలంటే ఫస్ట్ లాభం వేస్తాం, తర్వాత కొన్న వేల వేస్తాం. కొన్న వేల చూడండి, 10 యాపిల్స్ కొన్నాడు కదా, ఈ 160 వేస్తాం. ఇది అమ్మిన వేల, ఇది కొన్న వేల, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంటూ శాతాల్లో తెలియజేయమంటుంది కాబట్టి మనం ఇంటూ 100 వేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది 0, ఇది 0 కరెక్ట్. తర్వాత ఇక్కడ 2తో 2 8 16, 2 5 10. తర్వాత ఇక్కడ 8 1 8 5. ఓకేనా? 5 × 5 మిగిలింది. 5 × 5
25% అనేది మనకి ఇక్కడ లాభం అనేది వస్తుంది. ఓకే, సో ప్రాఫిట్ పర్సంటేజ్ అంతా గెయిన్ పర్సంటేజ్ 25%. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ఈజీగా ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా వినాలి. ఒక వ్యాపారి ఒక వస్తువును 400 రూపాయలకి అమ్మితే 20% నష్టం వచ్చింది, 10% లాభం రావాలంటే ఆ వస్తువును ఎంతకు అమ్మాలి అంటాడు. ఓకేనా, సో ఇక్కడ చూడండి కొన్న వేల అలాగే అమ్మిన వేల. ఇక్కడ మనం ఈజీగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే అమ్మేసాడు అని ఇచ్చాడు. ఓకేనా, 400 రూపాయలకి ఆ వస్తువునే అమ్మితే 20% నష్టం వచ్చిందంట. 20% అనేది ఈయనకి నష్టం వచ్చింది. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. 20% నష్టం వచ్చిందంట. ఇప్పుడు 10% లాభం రావాలంటే ఎన్ని డబ్బులకు అమ్మాలి అంటాడు. ఓకేనా, సో మనకి ఈ కొన్న వేల కొనుక్కుంటే మనం అది ఈజీగా చేస్తాం. ఫస్ట్ మనం ఈ కొన్న వేల అనేది కొనుక్కోవాలి. సో కొన్న వేల ఇప్పుడు 100%కి సమానం కాబట్టి ఇక్కడ నష్టం అన్నాడు కాబట్టి ఎంత అమ్మాడో తెలియాలంటే ఈ నష్టాన్ని మైనస్ చేస్తాం. 100%లో 20 తీస్తే 80 ఉంటుంది. ఈ 80% అనేది ఈ 400 సమానం. ఓకేనా, సో 80% ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. 100% ఎప్పుడు కొనవేలైతే ఇది 80%కి ఇది అమ్మేస్తాడు అంటే 20% నష్టం వచ్చింది. ఇలా అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో ఈ 80% వాల్యూ 400. ఇప్పుడు మనకు కావాల్సింది 100% ఎంత. ఓకే, సో 100% కావాలి కాబట్టి మనం పైన వేసుకుంటాం. తర్వాత ఈ 80 కింద వేసుకుంటాం. ఇంటూ ఈ 400 వేస్తాం. వేసామా, ఇప్పుడు కట్ చేయండి. 0కి 0, 8 1 8 5 5 ఇంటూ 100 500. ఓకేనా, సో 500 ఇదేమవుద్ది కొన్న వేల అవుద్ది. ఈ 500 అనేది కొన్న వేల. ఓకేనా, సో ఇప్పుడు 10% లాభంకి అమ్మితే ఎంతకు అమ్ముతాడు అంటాడు. ఇది 20% నష్టంకి అమ్మితే చూడండి 500 కొన్న వేల అయితే 4 అంటే ఇప్పుడు చూడండి ఏదైనా వస్తువుని 500 కొన్నాడు, 400కి అమ్మేశారు, 20% నష్టం వచ్చింది. ఇక్కడ అర్థమైందా? సో ఇప్పుడు ఏమంటాడంటే 10% లాభానికి అమ్మండి, అలా అమ్మితే ఎన్ని డబ్బులకు అమ్మాలి అని చెప్పేసి క్వశ్చన్. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఇక్కడ చేసేద్దాం. ఏం లేదు, ఈ 500కి 10% ఎంతో కట్టేస్తే ఆ వాల్యూ వస్తుంది. దాన్ని కలిపేసామంటే అదే ఆన్సర్. ఇక్కడ చూడండి 0కి 0, ఈ 0కి ఈ 0. 50 రూపాయలు అనేది 500లో 10%. ఓకేనా, సో ఈ 50 రూపాయలని మనం ఈ కొన్న వేలకు కలిపేసామంటే చూడండి 500 కలపాలి. 550. ఓకే, సో ఇలా వస్తుంది. 550 రూపాయలకి మనం ఇక్కడ చూడండి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 550 రూపాయలకి అమ్మితే మనకి 10% వస్తుంది. ఓకేనా, సో ఇలా చేయొచ్చు. అస్సలు మనం పెన్ను పేపర్ పెట్టకుండా ఈజీగా చేయొచ్చు కూడా. ఓకేనా, సో ఇక్కడ 100 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. చూడండి 100 రూపీస్ డిఫరెన్స్ వస్తుందంటే 20% అని ఇచ్చాడు. అలాంటప్పుడు ఈ మధ్యలో 50 అనేది 10% కదా, ఈ జస్ట్ 50 రూపీస్ దీనికి కలిపేసినా వచ్చేస్తుంది ఆన్సర్. మీరు ఎగ్జామ్స్లో ఎంత చేయొద్దు. ఓకే, సింపుల్గా ఆలోచించాలి, ఈజీగా కట్ చేయాలి. మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇవన్నీ వేస్తున్నా. ఓకే, సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. ఒక వ్యాపారి మేకపోతును ఒక్కొక్కటి 2400కు అమ్మెను. మేక మీద 20% లాభం మరియు మేకపోతు మీద 20% నష్టం వచ్చినా అతనికి మొత్తం మీద వచ్చే లాభము లేదా నష్టము కొనుక్కోండి అంటాడు. ఓకేనా, సో ఒక మేక ఉంది, మేకపోతు ఉంది. ఓకే, సో ఇక్కడ మేక ఉంది, మేకపోతు అంటే మేలు గల, ఇది లేడీస్ ఏమో. ఓకే, సరేలేండి, ఇలా ఉంది. సో మేకపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమంటాడు, రెండు కూడా ఒక్కొక్కటి 2400 రూపాయలకి అమ్మేస్తాడంట. ఓకేనా, దీన్ని 2400 రూపాయలకి, దీన్ని కూడా 2400 రూపాయలకి అమ్మేశాడు. ఓకేనా, అమ్మేస్తే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈ మేక మీద ఏమో 20% లాభం వచ్చిందంట, లాభం. ఓకేనా, సో దీని మీద ఏమో 20% నష్టం వచ్చిందంట. ఓకేనా, సో మేక కాబట్టి లాభం, కొనుక్కుంటే పిల్లలు పెడుతుంది, మళ్ళీ మేకలు పుడతాయి. సో అలా లేడీస్ని ఎక్కువ పెట్టి కొనుక్కుంటారు, లాభం వస్తుంది కాబట్టి. ఇలా కొనలేదు, నష్టంకే కొన్నారు. ఓకేనా, సో ఇలా అమ్మేటప్పుడు నష్టంకే, ఇక్కడ దీన్ని 20% నష్టంకి అమ్మేశాడు, దీన్ని 20% లాభానికి అమ్మేశాడు. ఓకేనా, సో ఇప్పుడు ఏమంటుండో, మొత్తానికి ఆ వ్యాపారికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, వస్తే ఎంత వచ్చిందని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ 20% లాస్ అయ్యి అంటే లాభం వచ్చింది, ఇక్కడ 20% నష్టం వచ్చింది. సో ఇంకా నష్టము లాభం ఏమి ఉండదు కదా, లాభం నష్టం ఉండదు. ఓకే, సో అలా అనిపిస్తుంది కదా, ఉండదనా? సో ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మనం క్వశ్చన్ చదివి చాలా క్లియారిటీగా ఉంది, ఏముండదు. ఇక్కడ లాభం వస్తుంది, ఇక్కడ నష్టం వస్తుంది కాబట్టి అక్కడక్కడే సెట్ అయిపోద్ది, లాభం నష్టం ఉండదు, పెట్టేసి వెళ్ళిపోతారు. ఓకేనా, సో ఇప్పుడు ఎలా చేయాలో చెప్తూ చూడండి. ఈ మేక అనేది ఎంత కొన్నామో తెలియదు, అమ్మింది మాత్రం తెలుసు.
మేకపోతే కూడా ఎంత కొన్నారో తెలీదు, అమ్మడం మాత్రం తెలుసు. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, 2400 రూపాయలకి అమ్మేశాడు దీన్ని. 2400 రూపాయలకి అమ్మేశాడు. సో దీన్ని చేద్దాం మేకనే. ఓకే, సో క్లియర్గా వినాలి. మేకని 2400 రూపాయలకి అమ్మేస్తే 20% లాభం వచ్చిందంట. సో 20% లాభం. ఓకేనా? ఈ కొన్న వేల అనేది ఇప్పుడు కూడా 100%కి సమానం కాబట్టి 100లో 20 కలపాలి, లాభం వచ్చింది కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 20% లాభానికే అమ్మాడు. ఓకేనా? సో 20% లాభానికి అమ్మాడు కాబట్టి ఇక్కడ మనం దీన్ని లాభం వస్తే ఎప్పుడైనా యాడ్ చేస్తాం, +20. ఇక్కడ 120 అవుద్ది. ఓకేనా? సో ఇప్పుడు ఇది 120%కి సమానం 2400 అనేది. మనకి 100% అనేది కావాలి. ఓకేనా? సో ఇప్పుడు 100% కావాలి కాబట్టి 100/120 ఇంటూ 2400. ఓకేనా? సో కట్ చేయండి, 0కి 0, 12 1 12 2, ఇక్కడ 0 ఉంది 2. ఇక్కడ చూడండి, 100 × 20 2000. ఓకేనా? 2000 రూపాయలు అనేది ఈ మేక కొన్న వేల. అర్థమైందా? సో ఈ మేకను 2000 రూపాయలకు కొంటే దాన్ని 2400కి అమ్మితే 20% లాభం వచ్చింది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్న వేల మనం తెచ్చేసాం. ఇక్కడ కొన్న వేల, అమ్మిన వేల రెండు ఇంపార్టెంటే, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు కొన్న వేల తెచ్చుకున్నాం, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. ఇక్కడ కొన్న వేల అలాగే ఇక్కడ కొన్న వేల కలిపేయాలి, మొత్తం కొన్న వేల వస్తుంది. ఇక్కడ అమ్మిన వేల కలిపేయాలి, మొత్తం అమ్మిన వేల వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ తీస్తే లాభం వచ్చిందో నష్టం వస్తుందో తెలుస్తుంది. ఓకేనా? సో అది చాలా పెద్దగా చెప్తానని చెప్పేసి మీరు ఏమనుకోవద్దు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. తర్వాత మీరు షార్ట్ కట్స్లో ఈజీ కొట్టేయచ్చు. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, సేమ్ దీన్ని కూడా 2400కే అమ్మేసాడు మేకపోతుని. అయితే ఇక్కడ చూడండి, 20% నష్టం అనేది వచ్చింది. ఇక్కడ లాభం వస్తే ఇక్కడ నష్టం వచ్చింది, నష్టం. ఓకేనా? నష్టం వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు కొన్న వేల 100%కి సమానం కాబట్టి నష్టం వచ్చింది కాబట్టి మనం -20 చేస్తాం, 80 వస్తుంది. సో 80 వాల్యూ అనేది మనకి 2400. సో ఇప్పుడు మనకి 100% అనేది కావాలి, ఈ కొన్న వేల కావాలి. ఓకే, ఎంత? 100%/80 ఇంటూ 2400. ఓకే, సో 0కి 0, 8 3 24. సో ఇక్కడ 0 ఉంది, 0. ఓకేనా? సో ఇక్కడ 100 × 3, 100 × 30, 3000. ఓకేనా? 3000 రూపాయలు అనేది ఇక్కడ ఏంటి కొన్న వేల. మేకపోతును 3000కి కొంటే 2400కి అమ్మేస్తాడు. సో 20% నష్టం అనేది వచ్చింది ఇక్కడ. ఓకేనా? 20% నష్టం వచ్చింది. ఓకే, సో ఈ కన్క్లూజన్ మీకు క్లియర్గా రావాలి. ఇంతకుముందు మనకి ఇది ఒకటే ప్రాబ్లం లాగా ఇచ్చేవాడు. ఇప్పుడు చూడండి, 2 డేస్ ప్రాబ్లం ఇచ్చాడు, మొత్తానికి నష్టమా లాభమా అని చెప్పేసి ఇచ్చాడు. మనమేమో తెలివిగా క్వశ్చన్ చదివి లాభం ఉండదు నష్టం ఉండదు అని చెప్పేసి కొట్టేస్తాం. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనకు అసలు లాభం వచ్చిందా రాలేదా, నష్టం వచ్చిందా లేదంటే లాభం వచ్చిందా, అసలు లాభం నష్టం రెండు రాలేదా అని చెప్పేసి క్లియర్గా ఇప్పుడు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఈ కొన్న వేల కలిపేయాలి, మొత్తం కొన్న వేల అవుద్ది. ఓకేనా? 2000 3000 ఎంత? 5000. ఓకే, సో ఆ తర్వాత ఈ అమ్మిన వేల కలిపేయాలి, ఈ అమ్మిన వేల కలిపేయాలి, మొత్తం అమ్మిన వేల అవుద్ది. ఎంత వస్తుందో చూడండి, 2400 2400, 4 4 800, 2 2 400. ఓకే, 4800. అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చూడండి, ఇది మొత్తం కొన్న వేల, ఇది మొత్తం అమ్మిన వేల. 5000 కొన్నావు. ఓకేనా? రెండింటిని కలిపి 5000 కొన్నావు, 4800కి అమ్మేసావు. ఎంత వస్తుంది ఇప్పుడు మరి నీకు? 200 వస్తుంది మధ్యలో తేడా. ఈ 200 ఏంటి? నష్టమా లాభమా? నష్టం. ఎందుకంటే నువ్వు 5000 రూపాయలకు కొన్నావు రెండింటిని, 4800కి అమ్మేసావు, 200 తక్కువకి అమ్మేసావు. సో నష్టం వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 200, ఆప్షన్ సి, 200 రూపాయలు నష్టం అనేది వస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వస్తే క్వశ్చన్ చదివేసి లాభం నష్టం ఏమి ఉండదు అని చెప్పేసి పెడేస్తారు కాన్ఫిడెంట్గా. కానీ అలా కాదు, క్వశ్చన్ చేసే పద్ధతి ఇది. ఓకే, సో 200 రూపాయలు అనేది మనకి నష్టం వస్తుంది. ఓకేనా? సో ఇలా చేయాలి. 2 ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వస్తే ఇంకొకసారి చెప్పేస్తా, జాగ్రత్తగా ఉండండి. మేకపోతూ ఉన్నాయి. రెండింటిని కూడా ఒక్కొక్క దాన్ని 2400కి 2400కి అమ్మేశాడు. ఓకేనా? ఒకదాని మీద ఏమో 20% లాభం వచ్చింది, ఇంకో దాని మీద ఏమో 20% నష్టం వచ్చింది. అయితే మొత్తానికి ఇక్కడికి లాభం వచ్చింది నష్టం వచ్చిందని చెప్పేసి అడిగాడు. సో మనము ఇక్కడ చూడండి, ఆ మేకని ఎంతకు అమ్మేశాడో అంత వేసుకున్నాం, 2400, 20% నష్టం వేశాడు. దీన్ని మనం యూజ్ చేసుకొని ఇక్కడ 100% కొనవేలు కాబట్టి +20 చేసాం లాభం కాబట్టి 120 వాల్యూ 2400 అయితే 100 ఎంత అనేది కొనుక్కుంటే 2000 వచ్చింది. ఇదేంటే కొనవేల. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని కూడా చేసాం. సో ఇక్కడ వచ్చిన కొనవేల, ఇక్కడ వచ్చిన కొనవేలని కలిపేసాం, మొత్తం కొనవేల రెండింటిని కలిపి కొన్నాడు 5000కి. తర్వాత ఇక్కడ వచ్చిన అమ్మిన వేల, ఇక్కడ వచ్చిన అమ్మిన వేల తీసుకున్నాం, మొత్తం అమ్మిన వేల. ఓకేనా? రెండింటిని ఒకటేసారి తీసుకున్నాం, మొత్తం కొనవేల, మొత్తం రెండింటిని అమ్మిన వేల. సో మొత్తానికి ఇడిగి 200 నష్టం అనేది రావడం జరిగింది. ఓకేనా? క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? ఇలా అర్థం చేసుకుంటే తర్వాత మీరు షార్ట్ కట్లో కూడా కొట్టడానికి యూజ్ అవుద్ది. ఓకేనా? సో ఇలా అర్థం చేసుకోవాలి.
సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుద్ది. ఒక గుర్రం ఒక ఆవును ఒక్కొక్కటి 11,730 రూపాయలకి అమ్మడం వల్ల గుర్రంపై 15% లాభం మరియు ఆవుపై 15% నష్టం వచ్చిన ఆ రెండింటిని కొన్న వెల ఎంత అంటాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, గుర్రం అలాగే ఆవు రెండు ఇచ్చాడు. సో ఇందాక మనకి డిఫరెన్స్ ఇచ్చాడు. ఓకేనా. సో ఇది రెండింటిని అమ్మేస్తే లాభం వస్తుందా నష్టం వస్తుందో తెలియజేయండి అని చెప్పేసి దీనికి మనకి తెలియజేయమండో అలా చేసిన పెద్ద ప్రాసెస్. ఇప్పుడేమంటాడంటే ఈ గుర్రము ఆవు రెండు కలిపి ఎంత కొన్నారో ఆ కొన్న వేళ తెలియజేయండి అని చెప్పేసి ఇచ్చాడు. ఓకేనా. సో ఇది 11,730 రూపాయలకి దీన్ని అమ్మేశాడు. ఓకేనా. సో ఎంతకి 15% లాభానికి అమ్మాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, లాభం ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఆవును ఏం చేశాడు, ఇది కూడా సేమ్ 11,730 రూపాయలకి అమ్మేశాడు. ఇక్కడ మాత్రం 15% నష్టం వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి, లాభం నష్టం ఈ రెండు కొంచెం జాగ్రత్తగా మనం వేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం కొన్న వేళ కొనుక్కొని ఈ కొన్న వేళ కొనుక్కొని కలిపేసామంటే ఇక్కడ మనకి ఎంత వస్తుందో ఆన్సర్ అది రైట్ ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ చూడండి కొన్న వేళ అలాగే అమ్మిన వేళ ఇలా వేసుకుంటే ఇక్కడ చూడండి 11,730 ఇది ఇంత రేటుకి అమ్మేశాడు. 15% లాభానికి అమ్మాడు కాబట్టి, సో 15% అనేది లాభానికి అమ్మాడు కాబట్టి మనం ఇది ఎప్పుడు 100%కి సమానం కొన్న వేళ. సో 15% లాభానికి అమ్మాడు కాబట్టి +15 చేస్తాం. చేస్తే ఎంత వస్తుంది, 115 వస్తుంది. ఓకేనా. సో 115 వాల్యూ అనేది 11,730 అయితే 100% అనేది ఎంత ఇలా చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి 100/115 ఇంటూ 11,730. ఓకేనా. సో ఇలా చేస్తాం. ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. సో 5తో కట్ చేసేద్దాం మీరు రెండింటిని. 5 2 10, 5 3 5 20. ఓకేనా. సో 23 ఇది కట్ అవుద్దేమో చూడండి. ఇలా ఎప్పుడైనా ఉంటే భయపడకూడదు, ఈజీగా చేయాలి. 25 మనం 25 4 100 కదా. సో 25 4 100 కాబట్టి మనం 23తో కూడా దగ్గరికి వెళ్తుంది కాబట్టి చెక్ చేయొచ్చు, 5తో కానీ 4తో కానీ 6తో కానీ. ఓకేనా. సో 23 ఇంటూ 5 చేసాం అనుకోండి, 5 3 15, 5 1 5 7 10. సో అవదు 25 ఒక 5తో అవుద్ది అనుకుంటా. చూడండి 23 ఇంటూ 5. సో 5 3 15, 5 2 10, 11. ఓకేనా. 11 115 వస్తుంది. ఇక్కడ 2 ఉంటుంది ఇంకా. ఓకేనా. సో ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఉంటుంది, సో ఇక్కడ 3, సో ఇక్కడ 0 ఉంది. 23 10 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఈజీగా ఎలా చేయొచ్చు అంటే 23 5 115, అప్పుడు ఇంక ఇక్కడ 2 ఉంటుంది 23, సో 23 1 ఇక్కడ 0 ఉంది, 0 వేసుకుంటాం. ఇలా ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది కట్ అయిపోద్ది ఇప్పుడు. సో ఇక్కడ చూడండి 20 × 510, 510 × 20 చేస్తే మనకి కొన వేల వచ్చేస్తుంది. సో 0 పక్కన పెట్టండి, 2 0 0 2 1 2 2 5 10 10. ఇక్కడ చూడండి 2 0 0 2 1 2 2 5 10 వేస్తాం. ఈ 0 ఇక్కడ వేయాలి, మర్చిపోవద్దు. సో ఇది 10,200 రూపాయలు అనేది మనకి కొన్న వేల అనేది వచ్చింది. ఓకే. సో ఇలా మీరు ఇలాంటి వాల్యూస్ అనేవి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు వచ్చేసింది. ఓకేనా. సో ఇప్పుడు ఇది మనకు వచ్చేసింది. ఇప్పుడు ఇది చేయాలి. ఇది చేస్తే ఇది కలిపేసామంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి కొన్న వేల అలాగే అమ్మిన వేల. సో 11,730 రూపాయలకి అమ్మేస్తాం. ఇక్కడ నష్టానికి అమ్మాడు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, 15% అనేది నష్టం. అంటే ఇప్పుడు ఏం చేయాలి, నష్టంకి ఇది 100% అనుకుంటే ఈ 100%లో -15 చేయాలి. -15 చేస్తే 85 వస్తుంది. సో 85% వాల్యూ 11,730. సో ఇప్పుడు 100% వాల్యూ ఎంత ఇలా కొనుక్కుంటాం. ఓకేనా. సో ఇప్పుడు కనుక్కోండి, 100/85 ఇంటూ 11,730. ఓకేనా. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఈ రెండు కట్ చేద్దాం. 5 1 35 ఉంటుంది, 5 7 35, 5 20 100. సో 17తో ఎలా కట్ అవుద్ది, 17 5 17 6 17 6 102. 102 అంటే 102 అయితే ఇంకెంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ 5, ఇక్కడ నుంచి 1, ఇక్కడ 300, 17 9 100. ఓకే. 17 6 102, ఇంకా ఇక్కడ 53 ఉంటుంది. 17 9 153 వస్తుంది. సారీ 153 వస్తుంది. 17 9 153 0. ఓకేనా. సో ఇలా కట్ అవుద్ది. సో ఇప్పుడు 690 ఇంటూ ఈ 20 చూడండి, 2 0 0 2 9 18 8 1 2 6 13 12 ఇది 1 సారీ 2 6 12 ఇది 13 1380 ఈ 0 1 వేసుకుంటాం. ఓకేనా. సో 13,800 అనేది ఇక్కడ దీన్ని కొన్న వేల. ఓకేనా. సో ఇప్పుడు అసలైన ప్రాబ్లం చేయాలి. క్వశ్చన్లో ఏమడుగుతుందో చూడండి. ఆ రెండింటిని కొన్న వేల ఎంత అన్నాడు. ఓకేనా. సో రెండింటి కొన్న వేల ఎంత అన్నాడు కాబట్టి మనం రెండింటిని కూడా ఇక్కడ కలిపేద్దాం. ఓకే. చూడండి ఇది గుర్రంది అలాగే ఆవుది, 2 కలిపేస్తే 0 0, ఇది 2 కలిపితే 10 1, ఇది 4, ఇది 2.
24,000 అనేది మనకి వచ్చింది ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఈజీ కోసం మీకు అర్థం అవ్వాలని నేను సాగదీసి చేస్తాను. ప్రతి స్టెప్ వేసుకుంటా చూడండి. ఇక్కడ ఇదే వేయాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా? ఇక్కడ ఇదే వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా కొనుక్కున్నామా, ఇలా కొనుక్కుంటే ఇక్కడ ఏంటి 15% లాభం అన్నాడు కాబట్టి 115 ఈ స్టెప్ వేయాలి. వెంటనే 115 మనకు 100% కాబట్టి 100 ఇంటూ ఇది వేసి దాని కొట్టేయాలి, అంతే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇవన్నీ వేయాల్సిన పనే లేదు. అమ్మడం, కొనడం ఇవన్నీ కూడా వేయాల్సిన పని లేదు, ఇవి కూడా అవసరం లేదు. మీరు ఈ ఒక్క స్టెప్ వేసుకొని చేసుకుంటే ఇది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఈ ఒక్క స్టెప్ వేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈజీగా చేస్తారు. ఓకే, మీకు అర్థం కావడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో నేను ఇప్పుడు మీకు ఇలాంటిది ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు సాల్వ్ చేసి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. నెక్స్ట్ మనం డిస్కౌంట్ మీద కూడా ప్రాబ్లం చెప్దాం. ఏంటంటే డిస్కౌంట్ని సపరేట్ చాప్టర్లో చెప్తుంటారు, కాకపోతే మనం అది దీనికి సంబంధించిందే. ఓకేనా, సో లాభ నష్టాలకు సంబంధించిందే. సో ఆ డిస్కౌంట్ అనేది ఎలా ఉంటుంది, అందులో ఫార్ములాస్ ఎలా ఉంటాయి, ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మొత్తం మోడల్స్, ప్రాబ్లమ్స్ చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకే, సో దీనికి సంబంధించి ప్రాబ్లం ఇంకొకటి ఇస్తాను, మీరు అది చేసి కామెంట్లో ఆన్సర్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.